ఉన్న అడవుల్ని నరుక్కుపోతున్నటువంటి రోజుల్లో అడవిని పుట్టించాడు ఒక రైతు. రైతు బిడ్డ. 70 ఎకరాల తన ఆస్తిని అడవిగా మార్చినటువంటి వ్యక్తి ఇప్పుడు ఆహ్, ఆ అడవి కారణంగా ప్రాణాల మీదకి తెచ్చుకున్నటువంటి సంఘటన సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవపురం గ్రామానికి చెందిన దుస్సెర్ల సత్యనారాయణకి కుటుంబం నుండి వారసత్వంగా 70 ఎకరాల భూమొచ్చింది. ప్రకృతి ప్రేమికుడు కావడంతో ఆ భూమిలో వ్యవసాయం చేయకుండా, అమ్ముకుని సొమ్ము చేసుకోకుండా 15 ఏళ్లుగా వందలు, వేలుగా మొక్కలు నాటుతా బీడు భూమిని దట్టమైన అటవీ ప్రాంతంగా తీర్చిదిద్దాడు. ఈ భూమిలో పెరిగిన చెట్లు పక్షులకు ఆవాసమైనవి, పండిన పండ్లు జంతువులకు ఆహారంగా మారినాయి. మొత్తంగా ఒకప్పటి బీడు భూమి కాస్త ఇప్పుడు పశుపక్షాదులకి సురక్షిత కేంద్రంగా, పర్యావరణ పరంగా అద్భుతంగా తయారైంది. అలాంటి సృష్టించినటువంటి సత్యనారాయణ మీదన దాడి జరిగింది. గొడ్డలతో దాడి చేశారు. ఎందుకయ్యా అంటే ఆయన అడవిలాగా సృష్టించడానికి పర్యావరణం కోసం తయారు చేసిన అడవిలో ఉన్న చెట్లను నరుక్కుపోతున్నారు. వాళ్ళని ఆ చెట్లు నరుక్కెళ్ళొద్దు నాయన అని చెప్పినందుకు గాను ఆయన సొంత భూమిలో ఆయన పెంచిన అడవిలో ఆయన మీదనే కర్రలు గొడ్డలతో దాడి చేసినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తుంది. ఈ దాడి చేసిన వాళ్ళలో వయసు మీద పడ్డ వాళ్లే కాకుండా యువకులు, మహిళలు కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితిని ఎవరికి రాకూడదని ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఈయనేనమాట ఆ విధమైనటువంటి ప్రాణాపాయ స్థితికి వెళ్ళింది.